ఆవిడ నీ పెద్దమ్మ, వీడు నీ అన్నయ్య. తాతయ్య. అవునరా, మీ ఇద్దరికి నేను తాతయ్యనే, ఇది నాయనమ్మే. అవును అని అంత తేలిగ్గా చెప్పేకండి మావయ్య. ఏ అధికారంతో వాళ్ళు లోపలికి వస్తారో అది తెలుసండి. చూడమ్మా, నాకు తెలిసి వాళ్ళు ఏ అధికారాలు కోరి రాలేదనిపిస్తోంది. హక్కులు అధికారాలు కోరుకునే వాళ్ళైతే ఇవాళ ఇలా వచ్చే అవకాశం వాళ్ళకు ఉండేది కాదు. శారద గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ మనసులో ఏముందో, మీ అభిప్రాయం ఏమిటో నాకు అనవసరం. నాకు స్పష్టంగా విషయం తెలియాలి. మీరు మిమ్మల్ని అందరినీ కాదని వెళ్ళిన ఆవిడ అర్థం చేస్తున్నారు, కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? నాకు సరైన సమాధానం చెప్పి సరే అనిపించండి. చూడమ్మా, నువ్వంత ఖచ్చితంగా అడిగితే నేను నీకో విషయం అంతే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఏంటి మీరంత ఖచ్చితంగా చెప్పే విషయం? చట్ట ప్రకారం వాళ్ళు విడాకులు తీసుకోలేదు. అంటే వాళ్ళకి హక్కులున్నాయనగా అర్థం? హక్కుంటే అధికారం ఉన్నట్టేగా లెక్క. అలాంటప్పుడు మేమేమైపోవాలి? ఎవరు ఏమైపోరు, ముందు లోపలికి రండి. మీరేం అవరు అయిపోరు. హాయిగా ఆవిడ మా ఆవిడే, ఆయన మావారే అనిపించుకుంటూ శోభన్ బాబులా జగపతి బాబులా వేషం వేద్దాం అనుకుంటున్నావా? ముందు అమ్మ ప్రశ్నకి సమాధానం వచ్చాకే మేము లోపలికి వచ్చేది. అత్తయ్య గారు, వద్దు అంటున్నా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదంతా మనకు అవసరమా? మనం వెళ్ళిపోదాం పదండి. వాళ్ళు తేల్చుకునే విషయం వాళ్ళు తేల్చుకుంటున్నారు. నువ్వు తొందరపడకు సీత. తేల్చుకున్నా తేల్చుకోకపోయినా మనకు అనవసరం. నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను. జీవితంలో ముందు ముందు నిలదొక్కుని నిలబడాలంటే ఇప్పుడు ఓపిగ్గా నిలబడక తప్పదు. వాళ్ల పోరు మన స్థానాన్ని నిర్ణయిస్తుంది. మనం ఎవరో ఏంటో రేపు సమాజానికి తెలుస్తుంది. నేనేం స్వార్థంతో ఇక్కడికి రాలేదు. వదులుకున్న స్థానం కోరి అస్సలు రాలేదు. నా కోసం కాసేపు ఓపిక పట్టు. ఏంటి, ఏం సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావు? మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? మాయ మాటలు చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదురా. మీ అందరి ప్రశ్నలకి నేనే సమాధానం చెప్తాను. అరుపులు కేకలు ఆపి ముందు లోపలికి పదండి. తిన్న ధరకు కరవటం లేదండి.